అందరికీ నమస్కారం. నా పేరు బెల్లంకొండ విజయలక్ష్మి, ప్రకాశం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే జమిలీ ఎలక్షన్స్ కి మన పార్లమెంటులో బీజేపీ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లుని గత 4-5 రోజుల్లో జరుగుతున్న ఈ చర్చనీయాంశ అంశం విషయంలో జమిలీ ఎలక్షన్స్ వస్తేనో భారతదేశం మొత్తం కూడా అందరూ కూడా అన్ని పార్టీలు ఏకీభవించి అంగీకరించి ముందుకు వెళ్తే బాగుంటుంది అన్న విషయము మేము దీన్ని ఆమోదిస్తూ చెప్తూ ఉన్నాము. జమిలీ ఎలక్షన్స్ రావటం వల్ల వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయంలో ఇది కొత్తగా ప్రవేశపెట్టిన విషయం అయితే కాదు. ఇది 1952 నుంచి 1967 మధ్యలో రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ లోక్సభ ఎలక్షన్స్ కానీ ఒకేసారి దేశం మొత్తం మీద జరిగిన ఎలక్షన్స్ ని కాలానుగుణంగా ఏమైంది అని అంటే ఈ రాష్ట్రాలలో ఉన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల కావచ్చు, రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్ పడిపోవటం వల్ల బతరఫ్లు కావటం వల్ల కావచ్చు, అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ జమిలీ ఎలక్షన్స్ అనేవి గాడి తప్పినాయి అనమాట. దాంతో ఏమైపోయిందంటే అవి వెనుకపడిపోయి మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ దేశం మొత్తం మీద కూడా ఎలక్షన్స్ తీసుకురావాలి అని అంటే ఈ ఎలక్షన్ల అంశాన్ని మళ్ళీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. 67% దీనికి మనకి ఓటింగ్ కావాల్సిన పరిస్థితి. బిల్లు ఆమోదం పొందాలి అని అంటే 14 రాష్ట్రాల ఆమోదం కూడా మనకు అవసరం అవుతుంది. ఉభయ సభలు 2 ఆమోదం పొందితేనే ఇది జేసీబీకి వెళ్లే పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో జమిలీ ఎలక్షన్స్ అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయం మాత్రము బీజేపీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్న విషయము అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలు దీనిని ఏకీభవించుకొని అందరూ కూడా ఓట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అందరూ ఆమోదిస్తే బాగుంటుంది అన్నది ప్రజల యొక్క అభిప్రాయము. ఈ సందర్భంగా బీజేపీ తరఫున మేము కూడా జమిలీ ఎలక్షన్స్ విషయంలో మేము ఆమోదం తెలుపుతున్నాము. జమిలీ ఎలక్షన్స్ వల్ల ఉన్న ప్రయోజనము అందరికీ తెలిసిన విషయమే. సమయపాలన ఒకటి వృధా కాకుండా ఉంటుంది. అధిక ఖర్చు కావచ్చు, అధికార యంత్రాంగం యొక్క సమయం కావచ్చు, ఎలక్షన్ కోడ్ పెట్టడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆటంకకాయంగా ఉండటము ఇదొక విషయము. సుదూర ప్రాంతాలలో వీళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు ఎలక్షన్ టైంకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓటు వేసి వెళ్లే ఈ శ్రమను చూసుకొని చాలా మంది మనము ఓటింగ్ శాతం కూడా తగ్గుతుంది. ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల ఈ ఓటింగ్ శాతాన్ని కూడా పెంచే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఒకేసారి స్థిరమైన ప్రభుత్వాన్ని ఒకేసారి ఏకకాలంలో మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సుస్థిరమైన పాలనకి వెళ్లేదానికి సమయ పాలన అన్ని కలిసి వస్తాయి. పూర్తి స్థాయిలో వచ్చిన అధికారం ఏదైతే ఉందో వాళ్ళు పరిపాలన చేసుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మన జమిలీ ఎలక్షన్స్ వల్ల. కాబట్టి పార్లమెంట్ లో పెట్టిన ఈ బిల్లుని అందరూ కలిసి ఆమోదించి ముందుకు నడిపితే బాగుంటుందని చెప్పి బీజేపీ వైపు నుంచి నేను కూడా ఈ విషయంలో సమర్థిస్తూ ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాభవనం ముందు రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అదాని ప్రధాని ఏక్ హే తో సేఫ్ హే అనే నినాదం తీసుకున్నారు. అది 100% అది తప్పు నినాదము. ధర్నా చేస్తుంటే రాస్తారోకో చేస్తుంటేనో ఇక్కడున్న పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారని మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరిదండి రేవంత్ రెడ్డి గారు? మరి అది కూడా తెలియకుండా మీరు అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దీని విషయంలో జమిలీ ఎలక్షన్స్ ఏదన్నా ఉన్నాయంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మన రాష్ట్రాలలో ఉన్న స్థానికంగా ఉన్న అన్ని పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకు కావచ్చు, కేంద్రంలో ఉన్న పార్టీలకు కావచ్చు, అందరికీ కూడా ఇది ప్రయోజనం జరిగే విషయమే. కాబట్టి అందరూ ఆమోదిస్తే బాగుంటుంది. దీనికి మేమైతే మద్దతు తెలుపుతున్నాము.